పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 1-2 విషయాలలో తప్ప మిగిలినటువంటి అన్ని విషయాలలో కూడా అనుకూలంగానే ఉంది. కానీ మే నెలలో ప్రధానంగా కొన్ని గ్రహాల యొక్క రాశి మార్పు జరుగుతున్నది. గురుడు అంటే బృహస్పతి ఇప్పటిదాకా కర్కాటక రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు మే 14వ తేదీ నుంచి మీ రాశికి 12వ స్థానంలో వ్యయంలో ఉంటాడు. గురుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు మీకు. అలానే ఇప్పటిదాకా మీ రాశికి 9వ స్థానంలో సంచరించిన రాహు ఇప్పటి నుంచి మీ రాశి 8వ స్థానంలోకి వస్తాడు. మే 18వ తేదీ నుంచి రాహు మీకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. అలానే మీ జన్మరాశికి 3వ స్థానంలో సంచరించినటువంటి కేతువు 2వ స్థానంలోకి వస్తాడు. కేతువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈ విధంగా రాహువు గురించి, కేతువు గురించి, గురుడు గురించి ఈ గ్రహాలు కర్కాటక రాశి వారిని ఏ విధంగా ప్రభావితం చేస్తే ఇటువంటి ఫలితాలు ఇస్తారని ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో ఈ మన రాశిఫలాలు అయిపోయిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో చూడండి. వాటిలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి రెమెడీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రెమెడీ ఖచ్చితంగా పాటించండి. ప్రస్తుతం కనుక కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలితాలు కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం. కుజుడు ఎవరు అంటే పంచమ స్థానాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయిన కుజుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు. అంటే కుజుడు రెండు గృహాలను, 2 స్థానాలను ప్రభావితం చేస్తున్నాడు. పంచమ స్థానం మరియు దశమ స్థానం. అంటే సంతానపరమైనటువంటి విషయాలలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తండ్రి కొడుకులకి మధ్య కానీ, అంటే పేరెంట్స్కి పిల్లలకి మధ్య గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు కొంచెం చూసి చూడనట్టుగా ఉండాలి తప్ప మరీ పర్టికులర్గా పట్టి కనుక చూసినట్లయితే ప్రతిదీ తప్పుగా భావిస్తుంది. దాంట్లో కుటుంబ వాతావరణం అశాంతిగా మారే అవకాశం ఉంటుంది. అలానే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి కూడా కుజుడు. దశమ స్థానం అంటే కర్మస్థానం, వృత్తికి, ఉద్యోగాలకి, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం. దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలోనే సంచరించేటప్పుడు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనుకూలత కలుగుతున్నప్పటికీ కూడా ఏదో కొంచెం అశాంతి కలుగుతుంది. అంటే మీరు ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేకపోవటం మీకు కనిపిస్తూ ఉంటే, మీ వైపు నుంచి సరైనటువంటి వర్క్ రావట్లేదని అవతలు, అంటే మీరు ఎవరి దగ్గర అయితే ఉద్యోగం చేస్తున్నారో వారికి కనిపిస్తూ ఉంటుంది. అంటే 2 రకాలుగా కూడా వృత్తిపరంగా, కొంచెం ఉద్యోగపరంగా కొంచెం ప్రతికూలతలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అవి తాత్కాలికమైనప్పటికీ కొంచెం సంయమనం పాటించాలి, ఇంకొంచెం శ్రద్ధ పెట్టాలి. మీ వైపు నుంచి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఇక ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయిన రవి మీ జన్మరాశికి దశమ స్థానంలో, కర్మస్థానంలో, ఉద్యోగ స్థానంలో సంచరిస్తున్నాడు. రవి దశమ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో ఎవరైతే ఆందోళన చెందుతూ ఉంటారో అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ప్రధానంగా తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 7వ తేదీ వరకు మీ జన్మరాశికి 9వ స్థానంలో ఉంటాడు. అంటే 7వ తేదీ వరకు కొంచెం స్నేహితులతోటి కానీ, సోదరులతోటి కానీ కొంచెం మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే భార్య తరపు బంధువులతోటి కానీ, లేదా బావమరులతోటి కానీ, మేనమామలతో కానీ వీరితో కూడా కొద్దిగా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అలానే చతుర్థ స్థానాధిపతి మరియు లాభాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు విద్యాపరంగా అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. గృహయోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే చేసే వివాహ ప్రయత్నాలను అనుకూలతలు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ ఈ రాశి వారిని కనుక పరిశీలిస్తే 10వ స్థానంలో 7వ తేదీ నుంచి రవిబుధ గ్రహాల యొక్క కలయిక ఈ కర్కాటక రాశి వారికి ఉన్నతమైనటువంటి విద్యాయోగాన్ని కలిగిస్తుంది. అద్భుతమైనటువంటి ఫలితం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. అంటే కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలి. అంటే
ఇక్కడ ఈ మాసంలో కర్కాటక రాశి వారు ఎలాంటి సెంటిమెంట్స్ కానీ ఎమోషన్స్ కానీ పెట్టుకోకూడదు. అంటే సెంటిమెంటల్గా కానీ ఎమోషనల్స్గా కానీ కనుక ఉన్నట్లయితే చేసేటటువంటి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ప్రతికూలతలు అనేటటువంటివి ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. సాధారణంగా కుటుంబపరమైన సమస్యలు కారణం ఏమిటంటే మీ జన్మరాశికి సప్తమాధిపతి అయిన శని రాహుతో కలిసినప్పుడు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీకు కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది అని చెప్పాలి. అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే అంటే డే వైజ్గా పరిశీలిస్తే ఈ 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:30 గంటల వరకు ఉండే సమయం అత్యంత ప్రతికూలమైన సమయం. ఇది మీకు అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో కూడా అనుకూలత కలగదు. అంటే అసలు ఈ 1వ తేదీ నుంచే కాదు, ఈ మే నెల మొత్తము కూడా మే నెలలో 14, 15వ తేదీ వరకు కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అధికమైన శ్రమ పెరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా 1వ తేదీ నుంచి 3వ తేదీ ఉదయం 6:30 గంటల వరకు ఉండే సమయంలో మానసికమైనటువంటి ప్రశాంతత తగ్గిపోవటము, అధికమైన ఖర్చులు పెరిగిపోవటము, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోవటం వలన సమస్యలు రావటం, లేదా అసలు వాహన ప్రమాదాలు సంభవించడం కానీ, దూరంగా వెళ్తున్న సమస్యలు మీరే ఇన్వైట్ చేస్తున్నారనేటటువంటి భావన కూడా కలుగుతుంది. 3వ తేదీ ఉదయం 6:35 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:05 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ కొన్ని చెయ్యకూడనటువంటి పనులు చేయటం వలన ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే 3వ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో కేవలం ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే చేయండి. అధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా కర్కాటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక 5వ తేదీ మధ్యాహ్నం 2:05 నుంచి 7వ తేదీ రాత్రి 12:55 మధ్యలో ఈ రాశి వారికి అధికమైన ధనయోగం కలుగుతుంది. కుటుంబపరమైనటువంటి ఆనందం కలుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక అత్యంత అనుకూలతను, ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. 7వ తేదీ రాత్రి 12:55 నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 1:42 వరకు బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహం కలుగుతుంది. ఒక నిర్ణయం చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. గతంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన చాలా గొప్ప ఆనందాన్ని పొందుతారు. సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. 10వ తేదీ మధ్యాహ్నం 1:42 నుంచి 12వ తేదీ రాత్రి 2:30 వరకు స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. 12వ తేదీ రాత్రి 2:30 నుంచి 15వ తేదీ రాత్రి వరకు సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీకు అనుకూలతల కంటే ఇక్కడ 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతికూలతలు అనేటటువంటివి కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం లేకపోతే తీవ్రమైన ప్రతికూలతలు ఉండవు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. 1-2 విషయాల్లో తప్ప మొత్తం మీద అనుకూలమైన ఫలితాలు పొందుతున్నారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.